హాయ్ అండి. డైరెక్టరు తేజ చాలా నిఖార్సైన డైరెక్టరు అనేది నాకు ఈ మధ్యనే తెలుస్తున్నది. అతని ఇంటర్వ్యూలు చేయటం నేను అది వరకు పెద్దగా పట్టించుకోలేదు. అంటే మా తరం వాళ్ళని పట్టించుకున్నాను కానీ, అంటే ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ వరకు ఓకే, కానీ ఈ తేజ ఇట్లాంటి వాళ్ళు చాలామంది కొంతమంది ఉన్నారు, ఒక హాఫ్ ఏ డజన్ పీపుల్, వాళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళల్లో ఈ తేజ కూడా ఒకటి. పాపం అబ్బాయి ఇవాళ నేను అతన్ని చూశాను. అతని ఒక 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 చిన్న రీల్ చూశాను అనమాట. ఏంటండి మీరు ఎప్పుడు కూడాను సినిమా వాళ్ళు, ఎవరో అడిగాడు ఒక జర్నలిస్టు, సినిమా వాళ్ళు సినిమా వాళ్ళ ఫార్ములాలు మీరు ఇది చేయటం లేదల్లే ఉంది, ఫాలో అవ్వరలే ఉంది మీరు, ఎందుకంటే మీరు సినిమా గ్యాదరింగ్స్కి వెళ్ళరట, మీరు సినిమా పార్టీలలో పాల్గొన్నారట, అసలు సినిమా వైపు అట్లా అంతమంది కలిసే చోటే కలవరట మీరు, ఎందుకండి అని అడిగాడు. అంటే నాకు అతని సమాధానం వినిన తర్వాత నాకు చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. చూడండి, నాకు అబద్ధాలు ఆడటం చేత కాదు. పోనీ ఆ గ్యాదరింగ్స్లో ఏం చేస్తారు అంటే మందు కొట్టడానికి వెళ్తారు, ఆ మందు కొట్టడం నాకు రాదు. పోనీ అమ్మాయిలకి లైన్ వేయటానికి వెళ్తారు కొంతమంది, అది కూడా నాకు రాదు, అది కూడా నాకు అవసరం లేదు. కాబట్టి ఇంకా ఎందుకంటే టైం వేస్ట్ కదండి, నేను ఎందుకు పోవాలి అక్కడికి, నాకు టైం వేస్ట్. పైగా ఇంకోటి ఏంటంటే సినిమా గ్యాదరింగ్స్లోనూ అట్లా మైకు పట్టుకుని మైకు ఇచ్చి మాట్లాడమంటారు. మా అబ్బా పాలం చాలా నచ్చని సినిమా కూడా చాలా బాగుంది అని చెప్పాల్సి వస్తుంది, అది నేను చెప్పను. పోనీ ఒకవేళ నిజంగా నా అభిప్రాయం ఏదైనా చెప్పానంటే వాళ్ళు నొచ్చుకుంటారు, బాధపడతారు. ఇవన్నీ ఎందుకు అనవసరంగా ఈ దరిద్ర పెంట నాకెందుకు అని చెప్పి నేను వెళ్ళను అని చెప్తే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. నాకు చాలా బాగా అనిపించిందండి. ఎందుకని ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వాళ్ళే కావాలండి. ఇట్లాంటి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్న వాళ్ళు చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బై, లవ్ యూ ఆల్, బై.